హలో స్టూడెంట్స్, ఫిజిక్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి మనం ఫిజికల్ కాన్స్టెంట్స్ నేర్చుకుంటున్నాం కదా. సో ఫిజికల్ కాన్స్టెంట్స్లో థర్డ్ పార్ట్ ఇది. సో దీంట్లో ఎనర్జీకి సంబంధించిన కన్వర్షన్స్ కాన్స్టెంట్ వాల్యూస్ గురించి తెలుసుకుందాము. సో ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ వాల్యూ ఎంత అంటే 1.602 ఇంటూ 10⁻⁻27 జౌల్స్ ఉంటుంది. 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే అర్థం ఏంటంటే 1 ఎలక్ట్రాన్ ఎనర్జీ అని. ఒక ఎలక్ట్రాన్ ఎనర్జీని మనము ఎలక్ట్రాన్ వోల్ట్ గా డిఫైన్ చేస్తాము. 1 ఎలక్ట్రాన్ ఎనర్జీ. సో 1 ఎలక్ట్రాన్ ఎనర్జీ అలా 1 ఎలక్ట్రాన్ వోల్టేజ్ కూడా 1.602 ఇంటూ 10⁻⁻27 జౌల్స్ అవుతుంది. మనకి అటామిక్ మాస్ యూనిట్ అని ఉంటుంది, యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ అంటాము. సో అటామిక్ మాస్ యూనిట్ అంటే స్టాండర్డ్ వాల్యూ. సో ఆ స్టాండర్డ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 1.661 ఇంటూ 10⁻⁻27 కేజెస్ ఉంటుంది. ఇంచుమించుగా ఇది న్యూట్రాన్ ప్రోటాన్ మాస్ కి దగ్గరగా ఉంటుంది. 1.67 ఉంటే ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్ ఉంటే దగ్గర. సో ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్ మాస్ కి దగ్గరగా యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ రెస్ట్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, 9.1 ఇంటూ 10⁻⁻31 కేజెస్. అలాగే వెలాసిటీ ఆఫ్ లైట్ c = 3 ఇంటూ 10⁸ మీటర్/సెకండ్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఎలక్ట్రాన్ రెస్ట్ ఎనర్జీ ఎంత వస్తుందంటే 0.511 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఎనర్జీ ఈక్వలెంట్ టు 1 అటామిక్ మాస్ యూనిట్. ఎప్పుడైతే మనకి మాస్ యూనిట్ ఒకటి తెలిసిందో 1.661 10⁻⁻27 కేజెస్, దీది ఎనర్జీ కింద కన్వర్ట్ అయితే ఎంత ఎనర్జీ వస్తుంది? సో దీ మాస్ ని మనం c² తో మల్టిప్లై చేయాలి. సో 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ వస్తుందమ్మా. అంటే ఒక అటామిక్ మాస్ యూనిట్ కి ఈక్వలెంట్ ఎనర్జీ ఎంత అంటే 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. అలాగే ఒక కిలోవాట్ అవర్. కిలోవాట్ అంటే 1000 వాట్స్ అమ్మా. అవర్ అంటే మనకి 60 ఇంటూ 60 3600. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 36 ఇంటూ 10⁵ జౌల్స్ వస్తుంది. 36 ఇంటూ ఈ 3 సున్నాలు 2 సున్నాలు 10⁵ జౌల్స్ వస్తుంది. అలాగే ఒక క్యాలరీ, ఇది కూడా ఎనర్జీ యూనిటే. ఒక క్యాలరీ = 4.186 జౌల్స్ కి సమానంగా ఉంటుంది. అలాగే ఎర్గ్ కన్వర్షన్. ఎర్గ్ అనేది మనకి సిజిఎస్ సిస్టమ్ లో ఎనర్జీని కొలుస్తాము. జౌల్స్ అనేది ఎంకేఎస్ సిస్టమ్ ఆర్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మన యూనిట్స్ వచ్చినప్పుడు మనము వీటి గురించి తెలుసుకుంటాము. సో 1 ఎర్గ్ = 10⁻⁻7 జౌల్స్ కి ఈక్వల్ గా ఉంటుందమ్మా. ఇవి ఎనర్జీ కన్వర్షన్ కి సంబంధించిన ముఖ్యమైన కాన్స్టెంట్స్.